దరిద్రుడైను. ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానముల ద్వారా దేవుడు మనల్ని అనుదినము మరి సంరక్షించి పోషిస్తూ కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేటి దీవెనలతో దేవాది దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు పైడయ్య గారు మనకి వాక్య సందేశాన్ని అందజేస్తారు. మన మధ్యలో సిద్ధపడి ఉన్నారు. పైడయ్య గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానం. థ్యాంక్ యూ అమ్మా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కూడి వచ్చిన మీ అందరకు ప్రభువు పేరిట శుభములు తెలియచేయచ్చు. నేటి దినము ప్రభువు దినము, పరిశుద్ధ దినము. ఈ పరిశుద్ధ దినమును అనుభవించుట కొరకు దేవుడు మనందరిని అనుమతించి ఆయనను ఆరాధించుట కొరకు ఆయన ప్రశస్తమైన సన్నిధిని, ఆయన పాదముల చెంత కూడిన మనందరి పట్ల దేవుడు తన మెండైన దీవెనలను, కృపను అనుగ్రహించి మనల్ని నడిపించి కాపాడును గాక. ప్రియులారా, నేటి ధ్యానమును కొరకు దేవుడు మనకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలను ధ్యానము చేయుటకు ఉపక్రమిద్దాము. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 6వ వచనము నుంచి కొన్ని వచనములు ఈ విధముగా ఉన్నవి. రూబేను బ్రతికి చావకయుండును గాక, అతని వారు లెక్కింపలేనంత మంది ఎగుదురు. యోదాను గూర్చిన అతడిట్లనెను, యెహోవా యోదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యోదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడివై ఉండువు. లేవీని గూర్చి ఇట్లనెను, నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తునికి కలవు. మస్పాలో నీవు అతన్ని పరిశోధించితివి. మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వాని నెరుగునని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అని తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులను ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించుము. అతని విరోధులను, అతని ద్వేషించు వారును లేవకుండానట్లు వారి నడుములను విరగగొట్టుము. బెన్యామీను గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. యోసేపును గూర్చి ఇట్లనెను, ఆకాశ పరమార్థము వలన, మంచు వలన, క్రింది కృంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించెను. పొదలో నుండి వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చెను. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చెను. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయను. ఎఫ్రాయిము యొక్క 10,000ను, మనష్షే యొక్క 1,000ను అలాగున కొందరు. జెబూలూను గూర్చి ఇట్లనెను, జెబూలూను నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము. ఇశ్శాఖారు నీ గుడారముల యందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులను అర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. గాదును గూర్చి ఇట్లనెను, గాదును విశాలపరచువాడు స్తుతింపబడును.
అతడు అతడు ఆడు సింహము వలె పొంచియుండెను, బాహువును నడినెత్తిని చీల్చివేయును. అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను, అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను. యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను. ఇశ్రాయేలీల యొద్ద యెహోవా విధులను ఆచరించెను. దానును గూర్చి ఇట్లనెను, దాను సింహపు పిల్ల, అది బాషాను నుండి దుమికి దాటును. నఫ్తాలిని గూర్చి ఇట్లనెను, కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనెను. ఆషేరును గూర్చి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును. తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియున ఎండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని ఈ దినమందు మన మధ్య దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని మనం కోరుదామండి. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, సజీవుడు అయిన దేవ, సర్వయుగములలో రాజు అయిన దేవ, మీ జనాంగమైన ఇశ్రాయేలీయులను గూర్చి, వారి యొక్క జనాంగముల యొక్క భవిష్యత్తును గూర్చి, వారి తరతరముల యొక్క మనుగడను గూర్చి వివరించిన దేవాతి దేవ, నేటి దినమందు మీ సన్నిధిని ఆశ్రయించుచు మీ మాటలను మేము ధ్యానించుచుండగా మీ ఆత్మ సహాయమును మా మధ్య ఉంచండి తండ్రి. మమ్మల్ని అందరినీ మరి యొక్క పర్యాయం మీ చేతులకు అప్పగించుకొనొచ్చు. మీ పాదధూళి వంటి బూడిద వంటి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను కనికరించి నన్ను మీ నామ ఘనత కొరకు ఈ మాటలను వివరించుట కొరకు నా నోటికి, నా పెదవులకు, నా నాలుకకు మీరు కాపు కాసి మీ నామాన్ని మహింపరచుకొనమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకొనమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామముని కొద్ది మనవులు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగము ద్వితీయోపదేశకాండం 33 మొదటి వచనం చూస్తే, దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది. అతడిట్లనెను, మోషే మరణించక ముందు ఇశ్రాయేలీయులను పిలిచి ఇశ్రాయేలీయులను ఏ విధముగా దీవించాడో ఇక్కడ ఉన్నది. ఇశ్రాయేలీయులను దీవించిన విధానము మనము ధ్యానము చేశాము. ఇప్పటి వరకు లేఖనాలు చదివాము. ప్రియులారా, మోషే మృతి పొందక మునుపు అనగా చాలా మంది చివరి మాటలకు విలువనిస్తారు. ప్రతి ఒక్కరూ ప్రపంచములో నేటి మానవ సమాజంలో కూడా వారి యొక్క అంచె దశలో చివరి మాటలకు ఎంతో విలువనిస్తారు. ఆ సమయమందు వారు ఏమి చెప్తారని చివరి దశలో వారి యొక్క మాటల కొరకు చుట్టూ చేరి ఆ వ్యక్తి దగ్గరకు కూడి ఆయన చెప్పిన మాటలు లేక ఆమె చెప్పిన మాటలు, ఎందుకనగా భూమి మీద పుట్టిన ప్రతి మానవులకు రెండు అవశ్యం, పుట్టుక, గిట్టుట, చావు. ప్రియులారా, అయితే అలాగే మోషే కూడా ఇశ్రాయేలీయులను నడిపించిన నాయకుడుగా మనకు తెలుసు. ఆ ఇశ్రాయేలీయులను నడిపించిన నాయకుడు మోషే మృతి పొందక మునుపు ఇశ్రాయేలీయులను పిలిచి వారితో మాట్లాడిన మాటలు. రూబేనీయులు గూర్చి మాట అంటాడు, రూబేను బ్రతికి చావక ఎండును గాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదు. రూబేను గూర్చి మొదట దీవించినప్పుడు మోషే చెప్పిన మాట ఏమిటంటే, లెక్కింపలేనంత మంది అగుదు. వారందరూ కూడా దేవుని యొక్క నామాన్ని ఘనపరచు నిమిత్తము లెక్కింపలేనంత మందిగా అవుతారని చెప్పి మోషే దీవించిన విధానం. అనగా రూబేనీయులు జీవించే జనముగా
మోషే వారిని దీవించారు. రూబేనీయులు జీవించిన జనాంగం. ప్రియులారా, నేటి సమాజములో, క్రైస్తవ సమాజములో దేవుని యొక్క మాటలు వింటూ, దేవుని అడుగుజాడలలో నడుస్తూ, దేవుని అనుసరించచ్చు, దేవుని యొక్క మాటలపై లేక దేవుని యొక్క సత్యములపై దృష్టి పెట్టిన మనము ఏ కోవకు చెందిన వారము మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. జీవించే జనాంగముగా ఉన్నామా, లేక లోకములో నశించిపోయే జనాంగముగా ఉన్నామా? రూబేనీయుల జనాంగములో మనము చేరి ఉంటే, రూబేనీయులనే కాదు, జీవించిన జనాంగము, ఆయన సొత్తైన ప్రజలముగా మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. మనలను ఆయన రక్తం ఇచ్చి ప్రతి ప్రజలోను, ప్రతి భాషలోను, ప్రతి రాష్ట్రములోను ఆయన జనాంగముగా చేసుకొని ఉన్నాడు కనుక మనలను జీవింప చేయుచున్న దేవుడు మనము కూడా జీవించబడినటువంటి జాబితాలోనే చేరిన వారముగా ఆయనను సేవిస్తూ ఉన్నాము. జీవాధిపతి అయిన నిత్యము జీవించుచున్న దేవునికి మనము లెక్కింపలేనంత మందిగా ప్రపంచవ్యాప్తముగా చూస్తే ఆయనను సేవించువారు, ఆయనను ఆరాధించువారు పరలోకమందు కూడా కోట్ల కొలది దేవదూతలు దేవుని స్థుతిస్తా ఉన్నాయి. ప్రపంచములో కూడా బహిరంగముగాను, వ్యక్తిగతముగాను, రహస్యముగాను అనేక మంది, లెక్కింపలేనంత మంది దేవుని నామమును స్తుతిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా జీవించే జనాంగం జాబితాలో ఉంటారు. మనలను జీవింప చేసిన దేవుడు, జీవించుచూ ఉన్న మనము జీవాధిపతి అయిన దేవుని మనము సేవించుచున్నాము గనుక మనము కూడా జీవించే జనాంగములో చేరిన వారిగా మనము గుర్తించవచ్చును ప్రియులారా. అలాగే యోధాను గూర్చి చెప్పిన మాటలు, యెహోవా యోధా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యోధా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడివై ఉండువు. యెహోవాకే మనవి చేస్తూ యోధాను దీవించుచున్న విధానము. ప్రియులారా, చూస్తే యోధా అనగా ప్రార్థించే జనాంగము. ప్రియులారా, యోధా ప్రార్థించు వారి జాబితాలో యోధా జనాంగము చేరి ఉన్నారు. అనగా నేటి దినములలో ప్రార్థన చేయుచున్న మనము కూడా దేవుని యొక్క జనాంగం యొక్క జాబితాలో చేరిన వారముగా మనము గుర్తించవచ్చును ప్రియులారా. ప్రార్థన అనగా దేవుని యొక్క సన్నిధిని మనము దేవునితో మాట్లాడుట. ఇప్పుడు లేఖనములు చదివాము అంటే ప్రతి నిత్యము చదవబడిన లేఖనముల ద్వారా, పరిశుద్ధ గ్రంథములో మన కొరకు లిఖించబడిన ఈ యొక్క ఆధ్యాత్మిక అంశముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారు. వాక్య పఠనము అనగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అదే ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడుట. ప్రియులారా, యెహోవా దేవునికి ప్రార్థించే జనాంగముగా యోధా జనాంగమును దేవుడు దేవునికి అభిషేకము చేసి ఏర్పరిచినట్లుగా ఇక్కడ లేఖనాలు చూస్తా ఉన్నాం. ఆ యోధా గోత్రములో నుంచే మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు కూడా జన్మించి నిత్యము ప్రార్థించే జాబితాలో ఉన్నారు. ఆయన మనకు రక్షకుడుగా మనలను తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నారు గనుక మనము కూడా ప్రార్థించే గుంపులో, ప్రార్థించే జనాంగములో ఉండగలిగితే ధన్యత కలిగిన వారముగా మనము దేవుని దృష్టిలో లెక్కించబడతాం ప్రియులారా. అలాగే లేవీని గూర్చి చదివితే అక్కడ వాళ్ళు వెలిగించబడలేదు, వెలిగించబడని జనం. ప్రియులారా, ఆ మాటలు దేవుని పరిశోధించినట్లుగాను, మెరీబా నేల యొద్ద దేవునితో వివాదపడినట్లుగాను, అక్కడ తన సహోదరులను కూడా లక్ష్య పెట్టలేనిదని గాను, కుమారులను కూడా ఎంచలేదని, తర్వాత వాక్యమును బట్టి
వారు నీ వాక్యం బట్టి నీ బంధనను గైకొని వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రము నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురని తుమ్మీము ఊరీము అనేటువంటి వాటిని గూర్చి భక్తులకు ఉన్నటువంటి నిబంధనలను, విధులను అక్కడ చూపిస్తూ మస్పాలో దేవుణ్ణి పరిశోధించినట్లుగా, మెరీబా జలముల యొద్ద వివాదపడినట్లుగా అక్కడ ఉన్నది. అంటే వాళ్ళు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహాత్మ్యమును అనుభవించిన వారు అయినప్పటికీ వెలిగించబడలేదు. కానీ నేటి దినమందు మనము వెలిగించబడని జాబితాలో ఉన్నామా, వెలిగించబడుచున్న జాబితాలో ఉన్నామా? వెలిగించబడుచున్న జాబితాలోనే ఉన్నామని నేను చెప్పుచున్నాను. ఎందుచేతననగా మన ఆత్మ దీపములను నిత్యము వెలిగించుచున్న దేవుడు మనము వెలిగించబడే వారిగా, ఆయన యొక్క నామమును ప్రచురము చేసే వారిగా దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. కనుక మనము వెలిగించబడే జనాంగము గుంపులో చేరినట్లుగా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుచేతననగా తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వము చెంత కూర్చుని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీతిమంతుడు గనుక ఆయన ఇప్పటికీ విజ్ఞాపన ప్రార్థన చేస్తూనే ఉన్నారు. తండ్రి కృపార్శ్వమందు కూర్చొని, తండ్రి, లోకములో ఉన్నవారు నీవారు, వారు నీవారు అయినందువలన వారిని నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. వారు నా వారు కూడా, అందువలన వారిని దుష్టుని నుండి తప్పించమని కోరుచున్నాను. లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని కోరుటలేదు. కనుక వారిని నిత్యము వెలిగించబడే జనాంగములో ఉంటూ దేవుని సొత్తైన ప్రజలుగా వారిని ఏర్పరచుకొనుట కొరకు దేవుడు తండ్రి యొక్క కుడిపార్శ్వమందు కూర్చొని విజ్ఞాపన మనవులు చేస్తున్నాడు. మనము నిత్యము కూడా దేవుని సన్నిధిని వెలిగించే వారిగా ఉండాలి. మన ఆత్మ దీపములను నిత్యము ఆయన వెలిగించుచున్నాడు. ప్రియులారా, మన ఆత్మ దీపములను వెలిగించబట్టే నేడు మనము ఆత్మస్వరూపముతో ఈ శబ్ద తరంగాల ద్వారా, వాయు తరంగాల ద్వారా జీవమును, ఆయువును, ఉనికిని పొందుకొని దేవుని యొక్క నామమును స్తుతించుచు, ధ్యానించుచు, ఆరాధించుచు మనలను మనము ప్రోత్సహించుకొనుచున్నాము. ప్రియులారా, ఇంకను చూస్తే బెన్యామీను గోత్రము గురించి చెప్పినప్పుడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. బెన్యామీనీయులు కాపాడబడుచున్న జనాంగము. ప్రియులారా, బెన్యామీనీయులు తన జనాంగము కొరకు, తన వంశీయుల కొరకు, తన యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేయించు, సురక్షితముగా ఉంచుట కొరకు, సురక్షితంగా ఉంటూ దేవుని స్తుతిస్తున్నట్లుగా బెన్యామీనీయుల గోత్రముల వారిని మోషే దీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ కాపాడబడుచున్న జనాంగం. ప్రియులారా, బెన్యామీనీయుల గోత్రములో కాపాడబడుచున్న జనాంగం. మనము ఇవన్నీ చూస్తే ప్రతి గోత్రములో నుండి దేవుని యొక్క లేఖనాలు ఉన్నాయి. ప్రతి గోత్రములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి జనాంగములో నుండి తన కొరకు దేవుడు మనుషులను ఏర్పరచుకున్నట్లుగా మనము చూస్తాం. ప్రియులారా, బెన్యామీని గోత్రికులు కాపాడబడుచున్న జనాంగముగా చూస్తా ఉన్నాం. మనము కూడా ప్రతి నిత్యము కాపాడబడుచున్నాము. అనేక మందిని రక్షించుట కొరకు దేవుని యొక్క వర్తమానములను, దేవుని యొక్క లేఖనములను, దేవుని యొక్క శక్తి కార్యములను, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను సువార్త రూపములో మనము వివరించుచున్నాము. ప్రియులారా, ఈ సువార్త పాఠములు, సువార్త సత్యములు వినిన ప్రతి ఒక్కరూ కాపాడబడుచున్నారు. వినని వారు లోకములో ఉంటున్నారు. ప్రియులారా, దేవుని యొక్క శక్తిని మనము గమనించినప్పుడు, అనగా మనము
ప్రతి నిత్యము దేవుని యొక్క దృష్టిలో ఉన్న జనాంగముగా, కాపాడబడుచున్న జనాంగముగా మనం ఉన్నట్లుగా మోషే ఇశ్రాయేలీయులను గూర్చి దీవించిన విధానం ప్రియులారా. అలాగే యోసేపును గూర్చి ఇట్లనెను. యోసేపును గూర్చి లేఖనాలు మనము చదివితే చూస్తే ప్రియులారా, యోసేపు తండ్రి అయిన యాకోబు కూడా దీవించినప్పుడు యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద బావి యొద్ద ఫలించడి కొమ్మ అని చెప్పి దీవించినాడు. ఇక్కడ మోషే కూడా యోసేపు వంశీయులను గురించి చెప్పిన మాటలు ఏమిటంటే, ఫలించే జనం. మనము దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుని సేవించుచున్న వారమైనటువంటి మనము, దేవుని జనాంగమైనటువంటి మనము ప్రతినిత్యము ఆయనను సేవించుచు స్తుతించుచు మనము ఫలించబడుచున్నాము. ఫలించబడుచు అనేక మందిని తృప్తిపరచుచున్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూచినట్లయితే, తీగెలు మీరు, ద్రాక్షావల్లిని నేను అని చెప్పుచున్న మన దేవుడు మనలను ఫలించే జనాంగములో లెక్కించి ఉన్నారు. ప్రియులారా, దేవుని స్తుతిస్తూ, ధ్యానిస్తూ, ఆరాధిస్తూ ఆయన యొక్క అడుగుజాడలలో నడిచే ప్రతి ఒక్కరము, ఆయనతో అంటుకట్టబడే ఉన్న మనమందరము కూడా ఫలించే జనాంగంలోనే ఉన్నామని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అందువలన యోసేపును గురించి చెప్పిన మాటలు చూస్తే ప్రియులారా, మన జీవన విధానములో, మన బ్రతుకులో మనం ఆయనను ప్రతినిత్యము స్తుతించుచు సేవించుచు నీటి కాలువల యోగను నాటబడిన వాడ యాకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండునని దావీదు మహారాజు మొదటి కీర్తనలో చెప్పినట్లుగా ప్రియులారా, మొదటి కీర్తనలోనే ఆ లేఖనాలు మనము ధ్యానము చేస్తే ఫలించే చెట్టు ఏ విధముగా ఉంటుంది. ఈ నీటి కాలువలనగా వాక్యమనే నీటి వద్ద, వాక్యం అనే సమృద్ధి కలిగిన చోటు దగ్గర మనము నిత్యము అనుభవించుచు, జీవించుచు, ఫలించే వారి జాబితాలో మనము కూడా ఉన్నామని ఈ లేఖనముల ద్వారా, ఈ లేఖనములు మనము అన్వయించుకోవడానికి ఈ మాటలు మనకు ఎంతో ప్రోత్సాహకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉన్నాయి. మన పితరులైనటువంటి ఈ ఇశ్రాయేలీయుల యొక్క మనకు మూల పురుషులు వీళ్ళు. వారి యొక్క మూలాలే మనలో, మన వంశాలలో, మన జీవితాలలో, మన కుటుంబాలలో అన్వయించుకొనుచు మనము సర్వశక్తి కలిగిన, సర్వ సృష్టికి కారణభూతుడైన, జీవాధిపతి అయిన దేవుని యొక్క చేతిలో నుండి మనము నిత్యము ఆయనను ఆరాధించుచు, ఆయన సన్నిధిని గణపరచుచు, ఆయన బిడ్డలముగా, ఫలించే జనాంగముగా దేవుడు మనలను ఆశీర్వదించి ఉన్నాడు ప్రియులారా. అందువలన మనము నిత్యము కూడా ఫలించుచు అనేక మందిని ఫలింప చేయుట కొరకు దేవుని యొక్క శక్తి కలిగిన లేఖనములను మనము లోకమునకు వివరించుచు, మనము పఠనము చేయుచు, ధ్యానము చేయుచు ఆయనను ఆరాధించుచున్నాము ప్రియులారా. అలాగే మనము చూస్తే ప్రియులారా, ఈ జబూలూను, ఇస్సాకారు ఈ 2 గోత్రముల